ఒక సభ 100 అబద్ధాలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల నుంచి సూపర్ 6 వరకు చంద్రబాబు అండ్ కో చెప్పినటువంటి అబద్ధాలు ఎన్ని? ఇదే అంశంపైన చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. విన్నారా సార్? ఏపీ సూపర్ హిట్ అట. చంద్రబాబు అనంతపురం నుంచి అరిస్తే ఎల్లో మీడియా స్టేట్ అంతా రీసౌండ్లో వినబడేలా డప్పు కొట్టింది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఓ 4 మాటలు చెబుతాను. హిట్టో ఫట్టో మీరే డిసైడ్ చేయండి. రాష్ట్రంలో యూరియా లేదు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఆరోగ్యశ్రీకి అడ్రస్ లేదు, ఆసుపత్రుల్లో దూదికి దిక్కు లేదు, పారిశుద్ధ్యానికి చోటు లేదు, ఉద్యోగాల ఊసు లేదు, పెట్టుబడులకు దిక్కు లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేనే లేదు, గుంతల రోడ్లకు మోక్షం లేదు, మైనింగ్ ఇసుక మాఫియాకు అడ్డుకట్టలేదు, అవినీతికి అడ్డగోలు దోపిడీకి తిరుగులేదు, 99 పైసలకు భూములు అమ్మితే అడిగే దిక్కే లేదు, బెల్టు షాపులకు కొదవలేదు, అక్రమ కేసులకు లెక్కలేదు, శాంతి భద్రతలకు తావులేదు, అప్పులకు అంతే లేదు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే చంద్రబాబు నాలుకకు అడ్డు అదుపు లేదు, లోకేష్ని మంత్రిని చేసుకున్నాం గత్యంతరం లేదు, పవన్ కళ్యాణ్కు ఏపీలో అడ్రస్సే లేదు. ఇది ఏపీ సిచ్యువేషన్. మరి ఏపీ ఎక్కడ సార్ సూపర్ హిట్ అయింది? జస్ట్ హరిహర వీరమల్లయింది. నమ్మకం లేదా? ఏపీ సూపర్ హిట్ అని అటు చంద్రబాబు ఇటు ఎల్లో మీడియా డప్పు కొడుతుంటే అది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫట్ అంటూ ప్రజలే ప్రూవ్ చేశారు. కావాలంటే మీరే చూడండి. చంద్రబాబు గారు ప్రసంగిస్తున్న సమయంలో ఆ అబద్ధాలు వినలేక ఆ నాలుకకు ఓ నమస్కారం పెట్టి ఎలా పారిపోయారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతున్నటువంటి జనం ఇక్కడ చూడండి, ఎలా బారులు తీరి మొత్తం పారిపోతున్నారు. మరి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న విషయం కూడా మనం గమనించాలి. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు కదా, ఆ స్క్రీన్ల పైన అప్పుడేం జరుగుతుందనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అలా చూడండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్నారు, ఇక్కడ ఇలా జనమంతా పారిపోతున్నారు. ఎందుకంటే అబద్ధాలు వినలేక. ఒక్కరికైనా ఒక్క పథకంలోనైనా సంపూర్ణంగా ఎవరికైనా లబ్ధి చేకూరిందా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు సూపర్ 6 గురించి, మెడికల్ కాలేజీల గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఉద్యోగాల గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారు. డిఎస్సి కూడా అయిపోయిందంటే ఉద్యోగాలు ఇచ్చేశారట. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఆనాడు చెప్పామంటే ఇచ్చేసినట్ట, చెప్పామని అరుస్తున్నారే, చెబితే ఇచ్చేసినట్ట. ఈ అబద్ధాలు వినలేక ఆ జనం అలా పారిపోతున్నారు. అబద్ధాలు చెప్పేటటువంటి నాలుకకు ఓ నమస్కారం పెట్టి సంస్కారవంతంగా ప్రజలందరూ కూడా పారిపోతున్నటువంటి దృశ్యాలు చూశారు కదా. ఒక సభ 100 అబద్ధాలు. సూపర్ 6 నుంచి మెడికల్ కాలేజీల వరకు, సీమ అభివృద్ధి నుంచి పోస్టింగులు లేని మెగా డిఎస్సి వరకు అంతులేని అబద్ధాలతో అనంత సభ నిండిపోయింది. జస్ట్ ఆత్మస్తుతి పరనింద కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టారంటే బాబుగారా మజాక? నిజానికి చంద్రబాబు గారికి తన నాలుకే ఒక ఆయుధం. ఒక్క అనంతపురం సభ వేదికగానే ఇన్ని 100 అబద్ధాలు చెప్పిన ఆ నాలుకకు నమస్కారం పెట్టడమే మన సంస్కారం. అంతకు మించి మనం ఏం చేయలేం. ఆయన గారు చెప్పినటువంటి టాప్ 10 అబద్ధాలు ఓసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ నాలుకకు ఓ నమస్కారం పెట్టేద్దాం. ఎస్, పాయింట్ నెంబర్ 1. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టకున్నా మెడికల్ కాలేజీలు తానే తెచ్చానని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 2. 17లో మొత్తం 17లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్ ప్రారంభిస్తే కొబ్బరికాయ మాత్రమే కొట్టారని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. ఎస్, పాయింట్ నెంబర్ 3. ఏ మహిళకు ఆడబిడ్డనిది 1500, నెలకు 1500 ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 4. నిరుద్యోగ భృతి 3000 ఇవ్వకుండానే నెలకు 3000 అని చెప్పారు. నెలకు 3000 ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 5. పెట్టుబడి సాయం 40,000 ఇవ్వాల్సి ఉంటే రైతులకు కేవలం 1.5 సంవత్సరం తర్వాత 5,000 విసిరుకొట్టి అన్నదాత సుఖీభవ ఇచ్చామని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 6. అరకొర విధిలింపులు, లబ్ధిదారుల్లో కోతలు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 7.
ఏడాదిన్నరగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా మెగా డిఎస్సి సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన, సూపర్ హిట్ అని కాదు, అసలు ఉద్యోగాలు ఇచ్చేసాం, ఏడాది క్రితమే ఉపాధ్యాయులందరూ చేరిపోయారు, కొత్తగా అందరూ ఏడాది క్రితమే ఇచ్చేసాం, చూపిస్తాను అది కూడా, ధైర్యంగా అబద్ధం చెప్పినటువంటి ఆ నాలుకకు నిజంగానే ఓ నమస్కారం సార్. నెక్స్ట్, ఏడాదిన్నరలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, లక్షలంటే లెక్కలేదేమో, 20 లక్షలు మనం చేసినటువంటి ప్రామిస్, అది కూడా 20 లక్షల ఉద్యోగం ప్రామిస్ చేసేసాం అయిపోయాయి అన్నట్టుగానే మాట్లాడారు. ఏడాదిన్నరలో ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 9, ఏడాదిన్నరలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసి అభివృద్ధి చేశామని ధైర్యంగా అబద్ధం చెప్పారే, ఆ చెప్పినటువంటి ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 10, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముంచేసి కాల రెగరేసేలా పాలన చేస్తున్నామంటూ ధైర్యంగా అబద్ధం చెప్పినటువంటి ఆ నాలుకకు ఒక నమస్కారం సార్. ఇప్పుడు ఈ అబద్ధాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఒక అబద్ధాన్ని తీసుకుందాం, ఎందుకంటే ముందుగా నమస్కారం పెట్టేశాం నాలుకకి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి కదా. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టింది ఎవరు తమ్ముళ్ళు అని అరిచారు. ఎవరని చెప్పలేదు, ఆయన నేను తెచ్చాను, అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే తెచ్చాను, ఆయన చెప్పలేదు, ఎవరు తమ్ముళ్ళు అని అరిచారు. పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశారంట. ఏం ఆపరేషన్ చేశారు? దానికి ఏమైనా జబ్బు ఉందా? అంటే నేనే తెచ్చాను అని చెబితే మరీ చేదరించుకుంటారేమో జనం అని జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీకి రిబ్బన్ కటింగ్ చేసి పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశానని చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క కాలేజీ కూడా ప్రారంభించలేదని చెప్పారు. కేవలం కొబ్బరికాయ కొట్టేస్తే సరిపోతుందా అన్నారు, భూములు కేటాయించేస్తే సరిపోతుందా అన్నారు. ఇది అనంతపురం వేదికగా మన ముఖ్యమంత్రి గారి నాలుక చెప్పినటువంటి అబద్ధం. కాదు కాదు, ఆ నాలుక అబద్ధం చెప్పింది, నిజం నా నాలుక చెబుతుంది అంటూ మంత్రి పార్థసారథి గారు ఒక 4 రోజుల క్రితం, ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఈ క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రి గారు బ్రీఫ్ చేస్తూ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు కట్టారన్న విషయాన్ని కూడా చెప్పారు. అంటే మీరు చెప్పింది అబద్ధం, మీ నాలుక అబద్ధం చెప్తోంది, వాస్తవం నా నాలుకతో చెప్తాను చూడండి అన్నట్టుగా మన పార్థసారథి గారు మాట్లాడారు. మొత్తానికి ఎంతో కొంత నిజాన్నైతే ఒప్పుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి నాలుక మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. అయినా సరే పార్థసారథి గారి నాలుకైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతో ఇంతో చేశారు అని ఒప్పుకుంటోంది. ఆ ఇద్దరు మాట్లాడింది ఒక్కసారి వింటే మనం నమస్కారం పెట్టుకోవచ్చు ఆ నాలుకలకు. ప్లీజ్. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారి నాలుక ఎలా సహకరిస్తోందో అంత పచ్చి అబద్ధం చెప్పడానికి, 17లో ఒక్క పాడేరుకు మాత్రమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ చేశారట. ఇక్కడేమో ఆయన 7 కాలేజీలు అంటున్నారు. సార్, విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభమైందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారే మీరు చెప్పినట్టుగా భూములు కేటాయించారు, ఆయనే కొబ్బరికాయ కొట్టారు, ఆయనే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభోత్సవం కూడా చేసేసారు. మచిలీపట్నం కాలేజీ నడుస్తోందా లేదా? ఇప్పుడు రాజమండ్రి కాలేజీ నడుస్తోందా లేదా? ఏలూరు కాలేజీ నడుస్తోందా లేదా? నంద్యాల కాలేజీ నడుస్తోందా లేదా? మెడికల్ సీట్లు వచ్చాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కొబ్బరికాయ కొట్టి ఆయనే ప్రారంభోత్సవం కూడా చేసేసారా లేదా? పులివెందుల సీట్లు కేటాయిస్తే మాకు వద్దు, అవసరం లేదని రాసినటువంటి ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు. ఆయనకి మళ్ళీ ఒక నమస్కారం పెట్టేసుకున్నాం. ఎందుకంటే మెడికల్ సీట్లు ఇస్తున్నాం తీసుకోండి అయ్యా అంటే తీసుకోలేదు. ఇంతెందుకు, 82 మెడికల్ కాలేజీలు 2014-19లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్కటి కూడా తీసుకోలేదు రాష్ట్రానికి. ప్రైవేట్ వాడికి ఇవ్వాలి, వాడి దగ్గర నుంచి మనకేం కావాలో అది రాబట్టుకోవాలి, అదే మంచి పేర్లేండి. ప్రైవేట్ వాడికి ఇవ్వాలి, వాడి దగ్గర ఏం కావాలో అది మనం రాబట్టుకోవాలి, మంచి పేరు.
17 మెడికల్ కాలేజీలు ఒక చరిత్ర సృష్టించేలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలను ఆయన 5 ఏళ్లుగా అధికారంలో ఉండగానే ప్రారంభోత్సవాలు కూడా చేసేసి ఒక మెడికల్ కాలేజీ పాడేరు మీరు 2024-25లో ప్రారంభోత్సవం చేసి దానికి ఆపరేషన్ చేశారని పెట్టుకుంటున్నారు పేరు. ఆపరేషన్ చేయడం ఏంటి సార్? మిగిలిన కాలేజీలు కూడా నిర్మాణ దశలు పూర్తి చేసుకొని కొన్ని నిర్మాణంలో ఉన్నవి కూడా వీటికి అయ్యే ఖర్చు 6,000 కోట్లు. వాటిని ఖర్చు పెట్టకుండా ఇంత ప్రజల్ని మోసం చేస్తూ పచ్చి అబద్ధాలు చెప్పటానికి అనంతపురాన్ని వేదికగా ఎంచుకున్నారు. సూపర్ 6 విషయంలో మీరు చెప్పిన అబద్ధాలేంటి, మెడికల్ కాలేజీల విషయంలో మీరు చెప్పిన అబద్ధాలేంటి, డిఎస్సి విషయంలో మీరు చెప్పిన అబద్ధాలేంటి, మహిళల విషయంలో మీరు చెప్పినటువంటి అబద్ధాలు ఏంటి? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. తలారి రంగయ్య గారు, ఎక్స్ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ రంగయ్య గారు, అనంతపురం వేదికగా నిన్న జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ ఈ కార్యక్రమం, ఈ సభ నిజంగానే సూపర్ హిట్ అయిందా, సూపర్ ఫట్ అయిందా అంటే ఏం చెప్తారు? సార్, ఇది నేను ప్రజల వైపు నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది వింటూ ఉన్నాను. నిన్న జరిగిన సభను కూడా గమనించాను. నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలా అనే దాని గురించి ఆలోచన చేస్తూ నేను మొదట మెడికల్ కాలేజ్ గురించి చెప్దామని నాకు నా ఆలోచన. ఒకటేమిటంటే ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం మెడికల్ కాలేజీల విషయంలో. ముఖ్యంగా మా ప్రాంతంలో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పేదరికం ఉన్న ప్రాంతం అనంతపురం అని చెప్పేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మాకు ఇచ్చి ఉండినారు. అనంతపురంకి ఇచ్చి ఉంటే పోయినసారి అంటే మేము రాకముందు ఉన్న గవర్నమెంట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిదే కదా, ఆయన తన కొడుకు కోసం మంగళగిరి తీసుకెళ్ళారు దాన్ని. తర్వాత ఇంకొకటి మెడికల్ కాలేజీల్లో నేను గుర్తుపెట్టుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి మెడికల్ కాలేజీలు లేవు విద్యార్థులకి. మెడికల్ కాలేజీలు లేకపోవడం వల్ల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ కాలేజీల్లో దేశంలో పెట్టలేక వేరే దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు మా ప్రాంతంలో ఉండే పిల్లలు. నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను. ఉమ్మడి జిల్లాలో ఫిలిపియన్స్లో చనిపోయిన 3 పిల్లలు అక్కడ స్టూడెంట్లుగా ఉండి మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్ళి చనిపోయారు. కదిరి నుంచి ఒక అబ్బాయి, అనంతపురం నుంచి ఒక అబ్బాయి, కళ్యాణదుర్గం నుంచి ఒక అబ్బాయి. నేనే ఎంపీగా ఉండినాను కాబట్టి వాళ్ళ శవాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేశాను. ఎప్పుడు ఇట్లాంటి సందర్భం ఆగిపోతుంది అని నేను ఎప్పుడు ఎదురు చూసేవాడిని. ముఖ్యంగా 17 కాలేజీలు ఇంకా మన జగనన్న ఇచ్చినవి ఇప్పుడు ప్రారంభం చేసి ఉండింటే మనకి ఈ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉండదు కదా. అక్కడ చనిపోయి శవాల్ని మనం తెచ్చుకునే అవకాశం ఎందుకుంటుంది? ఎంత అవసరం ఉంది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పద్ధతి? ఎందుకంటే ఇది 140 కోట్ల జనాభా ఉన్న ప్రాంతం ఇది, ఈ దేశం ఇది. ఈ దేశంలో చిన్న చిన్న దేశాలు, ఫిలిపియన్స్ ఎంత చిన్న దేశము, ఉక్రెయిన్ ఎంత చిన్న దేశము, జార్జియా ఎంత చిన్న, ఆ దేశాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇంకో సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నది ఏంటంటే జగనన్న పార్లమెంట్ ముందుగా, సెషన్స్ ముందుగా మాకు మీటింగులు పెట్టేవాడు. ఆయన ఏ సందర్భంలో కూడా ఈ 17 కాలేజీల గురించి మాట్లాడిన సందర్భమే లేదు. అసలు ఎప్పుడు ఇది ఖచ్చితంగా ఉండేది ఒక అంశంగా. ఆయన స్లైడ్ వేసేసి ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఈ మెడికల్ కాలేజ్ చాలా అవసరము, మీరు అనుమతుల విషయంలో కానీ ఇంకోటి కానీ మీరు చేయాల్సిన పద్ధతిలో మీరు చేయండి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? పీపీపీ మోడ్లో పెట్టేసి వాళ్ళని తెగనమ్ముతున్నారు ఆ మెడికల్ కాలేజీని. ఆ కాలేజీల్లో కోట్ల రూపాయలు ఉంటే తప్ప మళ్ళీ చదువుకోలేని పరిస్థితి. మాకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఎంత ముఖ్యమైంది, అలాంటిది మంగళగిరి తీసుకువెళ్ళారు. అది ఇంకా మీరు ఏం చేసినా కూడా ఈ అనంతపురంకి చేసిన నష్టానికి, తెలుగుదేశం పార్టీ చేసిన నష్టానికి అది ఎప్పుడు పూర్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి వదిలేశారు. మరి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేము, అందుకే పీపీపీ మోడల్లో దాన్ని నిర్వహిస్తామని చెప్తున్నారు. మీరు దేని మీద ఖర్చు పెట్టగలరండి? మీకు మనసు ఎక్కడ ఉంది? అది ఎంత అవుతుంది? 400-500 కోట్ల రూపాయలు పెట్టడానికి కూడా మనసు రానప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా విజువల్స్. పులివెందుల మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది, నంద్యాల మెడికల్ కాలేజ్, అన్ని కాలేజీల్లో ఇన్ఫ్రా కనిపిస్తుంది కదా, కళ్ళకి కనిపిస్తుంది కదా. నేను ఎన్నిసార్లు ఆ రూట్లో తిరిగి ఉంటాము, కడప మీదుగా విజయవాడ పోయేటప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి. అవును, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కాదా అండి? అంతేకాకుండా మీరు గొప్పగా చెప్తారు దేశం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇక్కడ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంది, జనసేన కూడా కలిసి ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరం వెళ్ళి చదువుకోవాలి పిల్లలు? ఇది ఎప్పటికి తగ్గిపోతుంది? ఇప్పుడు నేపాల్లో ఇష్యూ వచ్చింది,
పిల్లలందరూ టెన్షన్ పడుతున్నారు. ఏ ప్రాంతంలో కూడా ఉక్రెయిన్లో ఇష్యూ వచ్చింది, అప్పుడు కూడా తెలుగు వాళ్ళ పిల్లలే ఉన్నాం, మనమే ఎక్కువ ఉన్నాం. ఆ ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఎందుకు అవసరం ఎందుకు? మన దగ్గర మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క మెడికల్ కాలేజీలు ఒకటే కాదు, మళ్ళీ దాంతోపాటు నర్సింగ్ కాలేజీలు వస్తాయి, దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీ కూడా ఎంత డెవలప్మెంట్ ఉంటుందో చూడండి. అట్లాంటి దాన్ని ఈ ప్రభుత్వము చాలా నాశనం చేసింది. దాన్ని ఎందుకు మిగతా వాళ్ళ అడగలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. మా దగ్గరే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, ఒక 500-600 కోట్ల రూపాయలు పెట్టలేడా అండి మెడికల్ కాలేజీల కోసం? మాకు ఇది అవసరం అని చెప్పలేడా అండి? మా దగ్గరే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు ఉమ్మడి జిల్లాలో. ఇట్లా మనం రాయడం తప్పు, చరిత్రలో రాసినట్టు దొరికిపోతారు కదా. ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాశారు కదా, పులివెందుల కాలేజీ అవసరం లేదు సీట్లని. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలా. వాళ్ళ అబద్ధాలు చెప్పొచ్చు వాళ్ళ అవసరం కోసము. మన జ్ఞానం ఏమవుతుంది? మనం ఎందుకు అడగలేకపోతున్నాము? ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన తర్వాత మెజారిటీ, మీకు మెడలు తిప్పుకోలేనంత మెజారిటీ బలాన్ని ఇచ్చిన తర్వాత అది ప్రజల కోసము, ప్రాంత ప్రయోజనం కోసం ఉపయోగించాలని నేను గట్టిగా కోరుతున్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, నిన్నటి సభ మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓవరాల్గా ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఏ ఏ అంశాలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్లారని అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా 2 అంశాలు. ఒకటి ఎన్నికల హామీ, సూపర్ 6, సూపర్ హిట్, పట్టు, తర్వాత మెడికల్ కాలేజీలు. అవును, 2 వేరువేరుగా మనం పరిశీలిస్తే సూపర్ 6 సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టడం తప్పులేదు, తమ గురించి చెప్పుకోవడం తప్పులేదు, అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకం ఎందుకు తీసుకొచ్చాము, అది ఎలా ఈ ప్రజలకు ఉపయోగపడుతుందో సవివరంగా చెప్పేవారు. మీరు సూపర్ 6 బాగా చేసామని నమ్ముతున్న మీరు ఆ సూపర్ 6 ఎలా ప్రజల్లో పనిచేస్తా ఉంది, దీనికోసం మీరు ఏం చెప్పారో అవి సావధానంగా చెప్పుకుంటేనా బాగుండేది. దాని వదిలేసి జగన్మోహన్ గారు ఉదయం ప్రెస్ మీట్ కి సమాధానం చెప్పుకునే సభగా మార్చేసినారు. ఒకటి ఈశ్వర్ గారు, సూపర్ 6 అనే మాట జగన్ గారు పదే పదే వాడుతున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్తే ఒక పని అయిపోతుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. మీరు ఇచ్చింది సూపర్ 6 కాదు, వాళ్ళ ఎజెండా అనంతపురం సభ ఎజెండాని జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా హైజాక్ ఏమైనా చేశారా నిన్న ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా? హైజాక్ ప్రతిపక్ష నాయకుడు తను చెప్పదలుచుకుని చెప్పాడు, సమాధానం చెప్పాలి వీళ్ళు. నా పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చింది సూపర్ 6 కాదు, సూపర్ 27. కాబట్టి 27 మర్చిపోయి 6కే పరిమితం అయితే ఎట్లా? మీరు ఇచ్చిన మొత్తం హామీల యొక్క విలువ 1,61,458 కోట్లు. ఇది మీరు ఇచ్చిన హామీల యొక్క విలువ 27 హామీలకి. దీనికి మీరు స్పష్టంగా చెప్తున్న పథకాలు అన్నిటి కలుపుకుంటే, షరతులు అవన్నీ పక్కన పెడితే కాసేపు 60,000 కోట్లు. అంటే అన్ని రకాలు, ఈ ఎన్టీఆర్ పేరుతో పెట్టినటువంటి అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి ప్రతిదీ ఇప్పటివరకు మీరు అమలు చేసిన స్కీమ్స్ అన్ని ఖర్చు పెట్టుకుంటే మీరు చెప్తున్న లెక్కల ప్రకారం 60,000 కోట్లు. మీరు ఇచ్చిన హామీల యొక్క విలువ 1,60,000 కోట్లు. మరి ఇంకా 1,00,000 కోట్లు బాకీ ఉన్నారు కదా. 2 సూపర్ 6 హిట్టా పట్టా మనం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారే చెప్పారు, దాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు ఏం చెప్పారు? సూపర్ 6 అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఆడబిడ్డ నిధిని తీసుకెళ్లి P4 కి అనుసంధానం చేస్తున్నాము, స్కిల్ డెవలప్మెంట్ కి తీసుకెళ్లి నిరుద్యోగ వృత్తిని అనుసంధానం చేసేస్తున్నాము, ఇంకెవరైనా మాట్లాడినారంటే వాళ్ళకి 4 మందం అని అనుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఓకే, మనకంతా మందం ఒప్పుకునేద్దాం. అచ్చెన్నాయుడు గారు వారం తిరగకుండా ఏం మాట్లాడినారు? ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. అంటే అమలు చేయనట్టే కదా. ఏంటంటే అది నేను అంటుంది, అచ్చెన్నాయుడు గారే ఇట్టి కాలేదు అంటున్నాడు, హిట్ అవ్వడం ఎందుకు? కాబట్టి మీరేమో సూపర్ 6 అమలు కాకపోతే 4 మందం అన్నారు. ఒకనొక సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. మరి ఇప్పుడు అమలు చేయనట్టు ఆయనే చెప్తున్నప్పుడు ఇటు పట్టు ఎట్ట అవుతుంది? ఏం చేయాలి ప్రభుత్వం? ఈ 1 year లో మేము చేసినాం, మీకు పెండింగ్ ఉండి అవగాడ చేస్తామని వివరణ ఇచ్చుకోవాలి. కనీసం బాధ్యత కలిగి ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తూ రాబోయే కాలంలో ఏం చేయబోతున్నా చెప్తే ఒక గౌరవప్రదం. దాని ప్రభుత్వం కేవలం జగన్ గారు ప్రతిసారి సూపర్ 6 అంటున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్పుకునే సభగా మార్చేశారు. రెండోది, ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఈశ్వర్ గారు, బేసిక్ గా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మంత్రులు సెల్ఫీలు తీస్తున్నారు. ఎవరైనా సెల్ఫీలు ఎవరు తీసుకుంటారు? వాళ్ళు చేసిన పనులకు సెల్ఫీలు తీసుకుంటారు. జగన్ గారు చేసిన దానికి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏది మెడికల్ కాలేజీ లేదంట, ఏం కట్టలేదు, ఏమీ లేదు ఇక్కడ అని చెప్పాలి. మెడికల్ కాలేజీ కట్టలేదు, దాన్ని చేయలేదు మాట్లాడుతాను. నా పాయింట్ ఏంటంటే మెడికల్ కాలేజీల దశ ఏంటి ఈశ్వర్ గారు? మొదట మెడికల్ కాలేజీ అనుమతి రావడమే ఒక పెద్ద టాస్క్. మెడికల్ కాలేజీలు 17కి ఒకేసారి భారత ప్రభుత్వం తీసుకున్న స్టెప్ ని ఆసరాగా చేసుకుని 17కి 17 తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పర్మిషన్లు మనకు వచ్చేస్తే, ఇప్పుడు పోలవరం పర్మిషన్లు ఎవరు తీసుకొచ్చారు?
రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టే ఈ రోజు కాకపోతే రేపైనా అది పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏడుకి పర్మిషన్ తీసుకురావడం వల్ల మనం ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తాం. ఇది కంటిన్యూ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 5 ప్రారంభమైపోయి మీరు వచ్చిన తర్వాత జగన్ గారు తెచ్చిన పాడేరు ఎందుకు ప్రారంభించారో తెలుసా ఈశ్వర్ గారు? కొంతమంది ఏదో దయతో కాదు, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన మెడికల్ కాలేజీ మ్యాండేటరీ. అవును, లేకపోతే దాన్ని కూడా ఫినిష్ చేసి ఉంటారేమో. పులివెందుల, మదనపల్లి 2-3 రెడీగా ఉన్నాయి. అవును. ఇంకా తమాషా ఏంటంటే మా చిత్తూరు జిల్లాల మదనపల్లిలో కేటాయించిన సిబ్బందిని కూడా డైవర్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పులివెందులకు కానీ పాడేరుకు కానీ పులివెందులకు కూడా సిబ్బందిని కేటాయించడం జరిగింది. నేను వెళ్ళాను సార్ పులివెందుల మెడికల్ కాలేజ్. మదనపల్లికి పులివెందులు అయితే సొంత నియోజకవర్గం అనుకుందాం కాసేపు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఇక్కడ సిబ్బంది కేటాయిస్తే వాళ్ళు ఏరే శాఖలకు బదిలీ చేసేసారు, ప్రారంభించే ఉద్దేశం లేదు కాబట్టి. అవును, కాబట్టి 3 రెడీగా ఉన్నాయి, మిగిలినది కట్టలేదు అంటున్నారు కదా, మీ బాధ్యత అంటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. ప్రారంభించిన పక్కన పెడదాము. ఇప్పుడు మీరు మదనపల్లి కానీ పులివెందులు కానీ ఇవి దాదాపు నిర్మాణం పూర్తి అయిపోయింది. పులివెందులు అయితే 50 సీట్లు ఆల్రెడీ కేంద్రం కూడా ఇచ్చే దశలో ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, గ్రామాల ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? దీని మామూలుగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చెప్పండి. ప్రజల్లో ఉన్నదే గ్రౌండ్ లెవెల్లో చాలా సీరియస్ గా ఉందనడానికి పెద్ద ఆధారం అవసరం లేదు. సూపర్ 6 కోసం పెట్టిన మీటింగ్ మెడికల్ కాలేజ్ ఇష్యూగా ముఖ్యమంత్రి గారు మార్చారంటేనే ప్రజల్లో అది ఎంత ప్రభావం ఉంటుందో పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఎందుకంటే పెట్టింది వాళ్ళు ఎందుకు? సూపర్ 6 కోసం. సమాధానం దేనికి? మెడికల్ కాలేజ్ చెప్పారు. అంటే మెడికల్ అజెండాలో లేని అంశం అజెండాగా తీసుకొచ్చారు అంటే దాని అర్థం ఆ సమస్య ప్రజల్లో ఉందని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 2 స్టెప్స్. ఒకటి మెడికల్ కాలేజ్ లో మొదటిది దూరదర్శితో తీసుకున్నటువంటి డేర్ స్టెప్ 17కి 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకోవడం. ఇంకొక డేర్ స్టెప్ ఏం తీసుకున్నారు? దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. నేను పెట్టిన ప్రెస్ మీటింగ్ లో అత్యంత కీలకమైన ప్రకటన జగన్ గారు చేసింది. వద్దు, ఆపాలని చెప్పారు. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా నేను కూడా వస్తానని చెప్పడం ద్వారా ప్రజలను మమేకం చేయడంతో పాటు అత్యంత కీలకమైన ప్రకటన ఏం చేశారు? మీరు పొరపాటుని ఈ రోజు చేస్తే వేసుకోండి కానీ 3 ఏళ్ల తర్వాత వచ్చే మా ప్రభుత్వం రద్దు చేస్తుందని చెప్పాడు. కరెక్ట్. మళ్ళీ ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ అంటే జగన్ గారు తీసుకున్న 2 డైర్ స్టెప్స్. ఒకటి తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి అసెప్ట్ అయినారు. రేపు ప్రభుత్వం కానీ ప్రైవేటీకరణ చేస్తే తిరిగి తీసుకుంటామని చెప్పడం ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఖచ్చితంగా ఈ 2 స్టెప్స్ అనేది రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది. ప్రజలు మమేకం అవుతారు. ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించింది. దీనికి న్యాయమైన పరిష్కారం చూపకపోతే మాత్రం రాష్ట్రానికి చాలా పెద్ద అన్యాయం చేసినట్టు అవుతుంది. కూటమి ప్రభుత్వం గుర్తించుకోవాలి. రైట్. వెంకటరెడ్డి గారు, అనంతపురం సభ ఒక సభ 100 అబద్ధాలు అన్నట్టుగా సాగినట్టుగా కనిపిస్తోంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ సూపర్ 6 రెండు పాయింట్లే ప్రధానమైనవి, 2 ఇష్యూలు. అందులో పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు పాయింట్ని కూడా పక్కన పెట్టి మెడికల్ కాలేజీల గురించి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పోనీ చెప్పుకున్నటువంటి మెడికల్ కాలేజీల అంశంలోనైనా నిజాలు బయటకు వచ్చాయా? ఈ సూపర్ 6లోనైనా నిజాలు బయటకు వచ్చాయా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నిన్న 2 విషయాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పాడు సార్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీటింగ్ మొత్తంలో ఒకటి 47 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉన్నా అన్నాడు. వాస్తవం. అదే వాస్తవం అయితే అవాస్తవం అయితే మాకెందుకు సార్? అంటే ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని మీరు డిస్కషన్ పెట్టారు కాబట్టి 2 పాయింట్లు మాత్రం ఆయన నిజం చెప్పాడు. ఒకటి ఏంటంటే 47 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, 4వసారి సీఎంగా ఉన్నా. ఈ 2 పాయింట్లు నిజాలు తప్ప మిగిలిన ఒక్కటన్నా నిజం ఉందా సార్? దాంట్లో అన్నా క్యాంటీన్ల మీద కూడా, ఆఖరికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద కూడా అబద్ధం చెప్పాడు. అన్నా క్యాంటీన్లు 244 ఉన్నాయి రాష్ట్రంలోనే, అబద్ధం చెప్పాడు. 103. ఇంకో 10 ఏదో మొన్న అవుతున్నాయి. 103 అన్నా క్యాంటీన్. నియోజకవర్గానికి ఒకటి కూడా లేదా? లేదండి, 175 కూడా లేవా? 103 అన్నా క్యాంటీన్లు మాత్రమే. ఇంకో 10 ఏదో మొన్న కన్స్ట్రక్షన్ అవుతాయని అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ CEO అంట. మొన్న ఈ ప్రకటన కూడా చూసాను, వార్త వచ్చింది ఈ మధ్య. అది చేసి 5,60,00,000 మంది భోజనం చేస్తారంట అన్నా క్యాంటీన్లో. 5,60,00,000 మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేశారంట. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మందిలో ఎందుకు వెళ్తాను సార్? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కూడా రోజు అక్కడే చేస్తున్నట్టుగా అర్థం. ఏం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో? తెలుగుదేశం వాళ్ళకి ఇలా ఫంక్షన్లు ఏమైనా జరిగితే, బర్త్డేలు లేదంటే ఇంకేదన్నా మెచ్యూర్ ఫంక్షన్ ఇట్లాంటివి ఉంటే అక్కడ తీసుకెళ్ళి భోజనాలు పెడుతున్నారు. ఎందుకు? తక్కువలో అయిపోయింది కదా. సో దీంతో పేదవాడికి ఇంకేడ ఇలా అన్నం పెట్టినట్టుగా. రెండోది, ఇంటింటికి రేషన్ ఎత్తేసి ఏడో నియోజకవర్గంలో 2 లక్షల మంది జనాభా ఉంటే ఓ చోట అన్నా క్యాంటీన్ పెడతాం, అక్కడికి వచ్చి తినేసేయండి అంటే అసలు ఉన్నదే దాంట్లో 244 అనేది అది అబద్ధం. రెండోది, 25 లక్షల వరకు NTR ట్రస్ట్ కింద ఆర్థిక సాయం అందిస్తున్నారంట ఆరోగ్యశ్రీ. 25 లక్షలకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కదా తీసుకొచ్చింది. దాన్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళకి చేస్తున్నావు. సో ఇట్లా అన్నీ చూసుకుంటే తర్వాత పారిశ్రామికవేత్తలు
ఒక 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు తయారు చేసేస్తున్నారంట. అవును 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి అంట. వచ్చేసాయి. ఇవన్నీ చూస్తే మరి అబద్ధాలు కాకేముంది. మేజర్గా మెడికల్ కాలేజీలు ఇందాక ఇద్దరు పెద్దలు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే దాంట్లో ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఇష్యూలు ఇందాక రంగయ్య గారు ఎందుకంటే మనకున్న మెడికల్ కాలేజ్ ఎందుకంటే బయట కంట్రీలకు వెళ్ళి ఈ రోజు చదువుకోవాల్సినటువంటి పరిస్థితిలో అక్కడ ఆ కంట్రీలో జరుగుతున్నటువంటి గొడవలతో చిక్కుకొని ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు ఎలా ఉన్నారో చూస్తున్నాం కదా. అసలు అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడే ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు 3 సార్లుగా ఉన్నప్పుడు ఒక్కొక్క టర్మ్లో కనీసం ఒక్కొక్క కాలేజ్ తీసుకుని వచ్చిన 3 కాలేజీలన్నా వచ్చాయి కదా. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకుండా నేనే మెడికల్ కాలేజీలు మొత్తం కట్టానని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సార్ ఎంత బరి తెగించారంటే చూడండి సార్, అవి ఫేక్. జగన్ కట్టేసి ప్రారంభం చేశా అని చెప్తున్న 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి మొత్తం వాళ్ళ ట్విట్టర్ వీటన్నిటిలో పెట్టి 17 మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు కదా, కింద పునాదులు వేసినప్పుడు ఫోటోలు పెట్టారు. అప్పుడు ఫోటోలు పెట్టి ఇప్పుడు చేసిన వాళ్ళని ఇది ఎవరిది ఫేక్ పార్టీ అంటారు, ఎవరిది ఫేక్ ట్వీట్లు అంటారు, ఎవరి బతుకులు ఫేక్ అంటారు. కూడా నేర్చుకోవాలి. హైటెక్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక బిల్డింగ్ కట్టి మొత్తం హైదరాబాద్ నాదే అంటారు కదా, దానికి పునాది వేసినప్పుడు ఆ రాయి చూపించి కట్టలేదని మీరు కూడా ప్రచారం చేయాలి సార్. రాజకీయాన్ని వజ్రాన్ని వజ్రంతో కోయాలి సార్. 2 లక్షల కోట్లు అప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు 1,99,000 కోట్లు ఉంటే 1,99,000 అంటాడు. 2 అని కూడా చెప్పాడు ఆయన. ఇంకా మనమన్నా ఫ్లోలో 2 లక్షల కోట్లు అయింది, 1000 కోట్లు లేవన్నా మనం చెబుతాం. కానీ జగన్ గారు అది కూడా చెప్పడు. సో 1,99,350 కోట్లు ఉంటే 1,99,350 కోట్లు అంటాడు. సో ఆయన అంత ప్రాంప్ట్ గా ఉంటాడు లెక్కల్లో. సో నిన్న ప్రెస్ మీట్ కి సంబంధించి జగన్ గారు అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం లేదు. యూరియా కొరత రాకుండా చూస్తా మీ అందరికి అందిస్తాను అంటున్నాడు. ఎప్పుడు యూరియాని? మే జూన్ నెల నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ సెప్టెంబర్ వచ్చినాక ఇప్పుడు అందిస్తానని చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా అందట్లేదనే కదా దానికి అర్థం. రెండోది మెడికల్ కాలేజీలకు సంబంధించి విజయనగరం కానీ, మచిలీపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, నంద్యాల కానీ ఆల్రెడీ అడ్మిషన్లు అయిపోయి సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది. వాళ్ళు 2023-24లో స్టార్ట్ అయింది. 24-25 సెకండ్ ఇయర్. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తూ ఉంది వాళ్ళకి సంబంధించి. సో సెకండ్ ఇయర్ కూడా అయిపోవచ్చింది. సో అట్లానే పాడేరుది 2024లో స్టార్ట్ అయింది. ఇంకొక 4 మెడికల్ కాలేజీలు పులివెందులు కానీ, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల రెడీ అయి ఉన్నాయి. అంటే మొత్తం 10 కాలేజీలు రెడీ అయిపోయినాయి 17లో. 7 కాలేజీలే ఏదైతే నిర్మాణ దశలో ఉన్నాయి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒకటి కూడా కట్టకుండానే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎన్ని చేశారు? వాళ్ళ టీవీలో చూస్తే ఏం చెబుతున్నారంటే కరీంనగర్ లో ప్రతిమ ప్రైవేట్ కాలేజీలు, నెల్లూరులో నారాయణ, ఈ ప్రైవేట్ కుప్పంలో కూడా ఉందట అనుకుంటే పిఎస్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీ. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ప్రైవేట్ కాలేజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రభుత్వ కాలేజ్ కట్టాడు ఆయన. ఎక్సలెంట్. ఇక్కడ అర్థమవుతుంది కదా ఎవరు ప్రైవేటు వ్యక్తులు, ఎవరు ప్రజలకి ప్రభుత్వం తరపున ప్రజలకు మేలు చేసే వ్యక్తులు. నువ్వు 47 ఏళ్ళు ఆయన చెప్పిన లెక్క 47 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నావే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది 2009లోనే కదా. అది నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి కదా. నీ నియోజకవర్గంలో కూడా నువ్వు మెడికల్ కాలేజ్ కట్టుకోలేదు కదా నీ సొంత నియోజకవర్గంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, దాంట్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో మెడికల్ కాలేజీ కట్టాడు కదా. దానికి అడ్మిషన్లు వద్దని చెప్పి లేఖ రాసింది నువ్వే కదా. మరి ఇన్ని పచ్చబద్దాలు చెబుతా సార్ సింపుల్ గా సూపర్ 6 సభ హిట్ అయిందా ఫట్ అయిందా అంటానికి 3,857 బస్సులు పెట్టి జనాలను తరలించి మీరు కానీ రాకపోతే 200 రూపాయలు ఫైన్ వేస్తాం, మీకు పథకాలు ఆపుతామంటే సభ హిట్ అప్ లాప మీరే చెప్పండి సింపుల్ గా. ఎవరు చెప్పారు రాకపోతే? ఎందుకంటే వచ్చినాయి కదా దండోరా వేసినాయి, దండోరా వేసి రావాలి మీటింగ్లు కానీ చెప్పినవి వచ్చినాయి. 3,857 బస్సులు ఎందుకండి? మరి సూపర్ హిట్ విధంగా తీసుకుంటే అనంతపురంలో ఉన్నటువంటి ఆ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు ఆ పక్క నియోజకవర్గాల్లో 4-5 నియోజకవర్గాలు కలిపితే జనాలు వచ్చేస్తారు కదా. మరి నిజంగా నీ పథకాలు అందుకుంటే ఇన్ని బస్సులు పెట్టి తరలించాల్సినటువంటి లెక్క ప్రకారం ఒక నియోజకవర్గం చాలు మొత్తం. అంతే కదా సార్. 2 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తుంటే జనాలు ఎందుకు వెళ్ళిపోతారు? ఆయన చెప్పే మాటలకి 2 చేతులు జేబులో పెట్టుకొని పరిగెత్తుతున్నారు. కొంతమంది బడీ వైన్స్ కి, కొంతమంది గుడి వైన్స్ కి. ఏంది ఆ మాటలు అంటే మరి పిక్చర్కి ఏమెక్కి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని అలవాటే, అన్ని నేనే చేశా, అంతా నేనే కట్టా, హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు, ఏది హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో నేనే పెట్టా అంటాడు, రింగ్ రోడ్డు నేనే వేసానంటాడు, ఎయిర్పోర్ట్ నేనే కట్టా అంటాడు. అట్లానే మీరు చూసుకుంటే ఇక చాలా ఉన్నాయి సార్ వెరైటీగా. అది వరన్నం తెలంగాణ వాళ్ళకి వరన్నం అంటాడు నేనే నేర్పించా అంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు, ఐటీ నేనే కనిపెట్టా అంటాడు. సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయం భువనేశ్వర్ గారు స్టార్ట్ చేశారంటే, లేకపోతే సంక్రాంతికి ఊరు వెళ్ళాలని ఏ తెలుగు వాళ్ళకి తెలియదు అంట. తల్లికి వందనం లోకేష్ కనిపెట్టాడని చెప్పాడు మన ఈ మధ్య. అట్లానే ఇప్పుడు మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు తెచ్చాడు అన్నాడు. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారికి అన్నీ నేనే చేసి అంతా నేనే అనేటటువంటి ఏదైనా ఆ భ్రాంతిలో అలా బతికేస్తున్నాడేమో, లేకపోతే ఉండదని ఏమన్నా డాక్టర్లు అలా నువ్వు భ్రమలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నీకు కష్టం అని చెప్పాడు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టా అని చెప్పాడు, మీకు గుర్తుందో లేదు. నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అన్నాడు. సో ఇట్లాంటివన్నీ చూస్తే ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా లేడు సార్ చంద్రబాబు నాయుడు గారు.
ఓ ముఖ్యమంత్రి నిజంగా 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అంటే గౌరవంగా అందరూ కూడా ఒక పెద్ద వ్యక్తిగా గౌరవించే విధంగా ఉండాలి. రోజుకి ఇలా కమీడియన్ లాగా సముద్రానికి శీలలు కొట్టి నేనే కాదండి, సముద్రానికి శీలలను కొట్టి నేనే తుఫాన్ ఆపాను, లేదంటే అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించమని చెప్పాను, నేను ఇప్పుడు ఐటీని నేను కనిపెట్టా, ఏఐ టెక్నాలజీ నేనే కనిపెట్టా, అసలు అమెరికాలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు, వీళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికాలో ఉన్నానంటే నేనే కారణం, సత్యనాథ్ మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది నేనే. అవును, ఇవన్నీ చెబుతా ఉంటే ఏమనిపించింది? మీకేమనిపించింది? కామెడీగా అనిపించింది? దాన్ని నమ్మేవాళ్ళు లేరా? సీరియస్గా నమ్మేవాళ్ళు లేరా? సీరియస్గా నమ్మితే వాళ్ళందరూ అక్కడ సీరియస్గా చేతులు కట్టుకొని కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని చప్పట్లు కొట్టేవాళ్ళు కదా, 2 చేతులు జేబులో పెట్టుకుని ఎందుకు పారిపోతారు? తెలుగుదేశం వాళ్ళే పారిపోతున్నారు. ఇంక నాకు అర్థమయ్యేది ఉందండి, అనంతపురంలో తెలుగుదేశం వాళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ తెస్తే వాళ్ళు ఈ పాటికి ఉంటుంది సార్. ఒక్క మెడికల్ కాలేజ్ గడితే అసలు ఈ పాటికి భూమండలం బద్దలయ్యేటట్టు అలా ప్రచారం ఉండేది కదా. ఎందుకంటే మామూలుగానే ఒక గోడ కడితేనే చంద్రబాబు నాయుడు గారు అటు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు మీకు తెలుసు. దానికి వెళ్ళి అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చి సో ఇట్లాంటివన్నీ ఆ కియాని ఇప్పుడు కూడా చెబుతున్నారు కదా, అదే ఈయన ప్రతిభలో వచ్చింది కాదు, ఆయన కూడా ఇప్పటికీ చెబుతానే ఉన్నారు కదా దాని మీద. ఏది ఆయన టర్మ్ లో వచ్చిందని అంటే అదే ఇట్లాంటిది ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుంటే ఈ పాటికి మొత్తం అక్కడికి వెళ్ళి బాత్రూమ్ల దగ్గర కూడా ఫోటోలు దిగి పెట్టేవాళ్ళు. ఏది మెడికల్ కాలేజ్ బాత్రూమ్ కూడా మేమే తెచ్చామని చెప్పి. సో అట్లా ఉండేది వాళ్ళ ప్రచారం. రైట్. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడిందే కొద్దిసేపటి క్రితం విన్నాము, కానీ పూర్తి స్థాయిలో వినాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అబద్ధాన్ని కూడా ఎంత ధైర్యంగా, ఎంత ఆత్మవిశ్వాసంతో గట్టిగా అరిచి మరి ఎలా చెప్పగలరు ఒక అబద్ధాన్ని? మామూలుగా అయితే ఎవరైనా అబద్ధం చెప్పేటప్పుడు తడబడతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు తడబడకుండా ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా పాలిష్ చేసినట్టుగా చెప్పారో చూడండి. మెడికల్ కాలేజీకి సంబంధించి ఒకసారి ఆ నిన్నటి బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి, 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. ఎస్, మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమ్ముళ్ళు అని వాళ్ళని అడుగుతున్నారు. మళ్ళీ మొత్తం 17 కాలేజీలు ఉన్నాయి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది, ఆ పేరు పలకలేదు. జాగ్రత్తగా ఎంత చక్కగా మాట్లాడతారో చూడండి. ఒక అబద్ధాన్ని ధైర్యంగా చెప్పాలి, అది కూడా అరిచి మరీ చెప్పాలి, రాష్ట్రమంతా వినిపించేలా పదే అందరూ మాట్లాడుకునేలా చెప్పాలి. మొన్ననే పాడేరు హాస్పిటల్కి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేయడం ఏంటి అంటే అక్కడున్న వాళ్ళు పాపం మన చంద్రబాబు నాయుడు గారే దాన్ని కట్టారు, ఆపరేషన్ చేశారంటే అని అనుకోవాలి. వాళ్ళు భావించే విధంగా ఎంత తెలివిగా మాట్లాడారో వినండి. తర్వాత 16 చేయలేకపోయాం. 16 చేయలేకపోవడం ఎందుకు సార్, 6 ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. మీరు చేయగలిగింది కూడా ఏం లేదు, ఉన్నవి అమ్ముకోవడం తప్పిస్తే. ఎస్ రంగయ్య గారు, ఒక అబద్ధాన్ని కూడా ఎంత ధైర్యంగా, గట్టిగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలగడం, ఇది అందరికీ సాధ్యమయ్యే విద్య కాదు. ముఖ్యంగా మీ పార్టీకి కానీ మీ పార్టీ నాయకులకు కానీ నిజం చెప్పే ధైర్యమే లేదు, నిజమే చెప్పుకోలేకపోయారు మీరు. కానీ అబద్ధాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అవును సార్, విషయం ఏమిటంటే నిజం కనిపిస్తుంది కదా, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది అనే భావనతో మేము ఉండినాం. మేము ఆ విషయంలో ఫెయిల్యూర్ అయ్యాం. వాళ్ళ అబద్ధాలను ఎంత చక్కగా చెప్తున్నారంటే, మీరు ఇందాక కూడా ఆపరేషన్ గురించి చెప్పారు. అవును, నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ ఆపరేషన్ ఒకటి, ఇంకొక పదం ఆయన వాడింది ఏంటంటే ఫోకస్. బీటీపీ ప్రాజెక్టు మీద 114 చెరువులకు నీళ్ళు ఇచ్చే క్రమంలో ఈ సంవత్సరమే ఫోకస్ చేస్తాడట. ఈ ఫోకస్ ఒకటి, ఈ ఆపరేషన్ ఒకటి, ఆ పదాలకు అర్థం ఏమిటో ఇంకా జర్నలిజంలో ఏముందో నాకు తెలియట్లేదు. అది దాన్ని జనాలు ఎట్లా అర్థం చేసుకోవాలా అనేది నాకు అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే, అది 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బీటీపీ ప్రాజెక్ట్ అనేది, కాలువలకు సంబంధించి జీడిపల్లి నుంచి. వీళ్ళు 330 కిలోమీటర్లు 3 నెలల్లో నీళ్లు తీసుకుపోయినామని డబ్బా కొట్టుకుంటున్నారు. పక్కనున్న
కళ్యాణదుర్గం రాయదుర్గానికి 20 కిలోమీటర్లు ఉన్న దానికి నీళ్ళు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారే, ఎస్ఆర్ కన్స్ట్రక్షనే, ఆయనే కాంట్రాక్టరు. ఎప్పటి నుంచి 2018 నుంచి కాంట్రాక్టర్ ఆయనే. ఆయన ఏం చెప్తాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తామంటాడు. ఇంతవరకు రైతులకు ₹1 ఇచ్చింది లేదు వీళ్ళు. వాళ్ళ పొలాలకు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక బడ్జెట్ ఏముంది, అసలు దానికి సంబంధించి బడ్జెట్ ఇవ్వకుండా ఎట్లా వీలవుతుంది? ఇంత అబద్ధాలు వీళ్ళు ఎలా చెప్తారు? నాకు విషయం ఏంటంటే, వేరే వాళ్ళు వచ్చి చెప్తే అది వేరు, వేరే కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆ కాంట్రాక్టర్తో పని చేయిస్తామంటే అది వేరు. అదే కాంట్రాక్టరు 7-8 సంవత్సరాల నుంచి అతనే ఉండి మళ్ళీ అతను ఇవ్వకపోగా అదే కాంట్రాక్టర్ కుప్పంకి నీళ్లు తీసుకుపోతున్నాడంటే అక్కడ అతని చేతులు పనిచేస్తున్నాయి, మిషన్లు పనిచేస్తున్నాయి, ఇక్కడ పని చేయట్లేదు. ఇందాక మీరు అన్నట్టు ప్రచారంలో ఆ కుప్పంకి నీళ్లు తీసుకుపోయిన క్రమంలో అయితే నాకు మొన్న ఒక ఆలోచన వచ్చింది. ఈవెన్ ధవళేశ్వరం ఆనకట్ట కట్టినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉండరు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూడా ఉత్సవాలు చేసుకొని ఉండరు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు కూడా పండగలాగా ఇంత పండగలాగా చేసి ఉండరు. అంత పెద్ద ఎత్తున కుప్పంకి నీళ్లు తీసుకుపోవడం అనేది అది ఒకటేదో పెద్ద రాష్ట్రాన్ని అంతా ఉద్ధరించినట్టుగా చేశారు. ఆ ప్రాంతానికి మేలు జరిగి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో వచ్చి వీళ్ళు సభలు పెడుతున్నారంటే ఒకే ఒక కారణం ఏంటంటే 14 అన్ని మేమే గెలుచుకున్నామని. అన్ని మీరు గెలుచుకున్నప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్న వాటిల్లో మీరు ఈ ప్రాంతానికి మేలు చేశారని ఉన్న మెడికల్ కాలేజ్ మూసేస్తుంది, ఎయిమ్స్ తీసుకపోతుంది, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా వాటిని తీసుకపోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు గమనించి మాట్లాడతారు అనేది ఇంకా వెయిట్ చేయాలా. మరి అదొకటి ఇష్యూ. ఇంకోటి కూడా ఏంటంటే, మొన్న కూడా నేను చెప్పాను, మీరు ఇంత గొప్పగా సభ నిర్వహిస్తున్నారు కదా, పేదవాడికి సంబంధించి తాగే మద్యం మీద ఒక్కొక్క బాటిల్ మీద ₹10 నుంచి ₹30 వసూలు చేస్తున్నారు మా ప్రాంతంలో. నేను కళ్యాణదుర్గంలో లిస్టు తీస్తే దాదాపు 369 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, నేను బెల్ట్ తీస్తే ఎవడన్నా బెల్ట్ షాప్ పెడితే అని చెప్తాడు. నేను సేకరిస్తే సమాచారం ఈవెన్ కుప్పంలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, మంగళగిరిలో నడుస్తున్నాయి, పీఠాపురంలో నడుస్తున్నాయి. అక్కడ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బెల్ట్ షాపులు లేని గ్రామం లేదు ఇప్పటి వరకు. బెల్ట్ తీస్తానంటాడు ముఖ్యమంత్రిగా. ఆయన అన్నట్టుగా ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఈయన ముఖ్యమంత్రి పని చేస్తుంటే ఈయన నిజంగానే కోప్పడుతూ ఉంటే ఇది నటన కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇవన్నీ ఎలా జరుగుతాయండి? ఇవన్నీ చాలా ముఖ్యమైనవి కదా. అంతేకాకుండా మీరు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6లో ఆడబిడ్డ నిధికి సంబంధించి 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మీరు ఏం బడ్జెట్ ఇచ్చారు ఇప్పటి వరకు? అసలు బడ్జెట్ అంచనా ఏమి, దాన్ని ఖర్చు పెట్టింది ఏమి, మీ దగ్గర ఇంకా మిగిలినట్టు చేయాల్సింది ఏమిటి? అసలు మొట్టమొదటి పథకం అదేం చెప్పారు. మేము ఇప్పుడు వాట్సాప్లో కూడా చూస్తున్నాం, మొట్టమొదటి పథకం ఆడబిడ్డ నిధి. నేను ₹1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పావు. మీ ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారు, ఎంత బడ్జెట్ మీరు దానికి కేటాయించినారు? ఇంకోటి 20 లక్షల మందికి, ఇవే కదా ముఖ్యమైనటివి, మహిళలకు సంబంధించినటివి, యువతకు సంబంధించినటివి. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఆ ఉద్యోగాలు? ఇంతవరకు నేను చెప్తున్నానండి, కెమెరా మీద నేను ఎదురుగా ఉండి చెప్తున్నాను, మొత్తం దేశం మొత్తం మీద ఒక్క పాలనా కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అవి కూడా 1,13,000 గవర్నమెంట్ ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లో ఇచ్చింది జగనన్న ఒక్కడే. ఏ ముఖ్యమంత్రి అయినా సరే భారతదేశం పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా ఉందేమో అట్లాంటి పద్ధతి. మీరు ఒక మెగా డిఎస్ అని పెట్టేసి దానికి ఇంత పెద్ద ప్రచారం చేస్తారు. ఆయన కేవలం రిక్రూట్మెంటే కాదు చేసింది, ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఆయన మళ్ళీ పే స్కేల్ ఇచ్చాడు. పే స్కేల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గవర్నమెంట్ పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు దాని విలువ ఏంటనేది. ఎంతమంది యువత పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడ దూరం పోయిన నుంచి వచ్చి గ్రామాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు ఏం సాధిస్తారు? మీరు చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ఎన్ని అబద్ధాలు చెప్తారండి? రైట్. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు, అంటే ఒక అబద్ధాన్ని కూడా గట్టిగా అరిచి ఆత్మవిశ్వాసంతో, చాలా నమ్మకంతో, ధైర్యంగా చెప్పగలగాలి. అప్పుడు అబద్ధం కూడా నిజమైపోతుందని నమ్మేటటువంటి సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారిది. పదే పదే ఒక విషయాన్ని చెబుతుంటే అది ప్రజలు నమ్ముతారనేది ఆయన పాలసీ, ఆయన సిద్ధాంతం అనుకుందాం. అసలు చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోవడం వైఎస్ఆర్సీపీకి శాపంగా మారిందనుకోవచ్చా? యశ్వర్ బేసిక్గా 2 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు 17 అని మళ్ళీ అబద్ధాలు చెప్పడం అనవసరం, ఎందుకంటే ఆల్రెడీ 6 ప్రారంభం అయిపోయినాయి. రెండోది 3 రెడీగా ఉన్నాయి, మీరు ప్రారంభించలేదు. అంటే 50% ఆల్రెడీ అయిపోయింది. మిగతా 9 మీరు చేయండి, చేసి మీ మార్కు దాంట్లో చూపించుకోండి. ఇది చేయాలి. రెండోది, ఇప్పుడు అబద్ధం అంటామా, ఏం పేరు ఏదైనా పెట్టినా విజయనగరం ప్రారంభించింది మీరే,
మీ గవర్నమెంట్ లో. ఎప్పుడు మీరు అధికారంకి వచ్చింది జూన్ 12వ తారీఖున, ప్రారంభించింది బహుశా ఆగస్టులో. 3 నెలల్లో ఒక మెడికల్ కాలేజ్ పర్మిషన్లు, బిల్డింగ్ కట్టడం, సీట్లు రావడం సరిపోతుంది 3 నెలల్లో. సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి అట్లాంటి ఆలోచన చేయడం అనేది అనవసరం. కాబట్టి మెడికల్ కాలేజీ విషయంలో జగన్ గారి ముద్ర చెరగనది. ఎందుకంటే అంత సాహసం చేసి ఆ రోజు చాలా మంది, నాకు తెలిసి కొంతమంది ఆఫీసర్లు కూడా, చాలా మంది పెద్ద వైసీపీ నాయకులు కూడా మన ఏదైనా 1-2 కాలేజీలు తీసుకొచ్చేసి ప్రారంభించుకుంటే బెటర్ కదా 17 అంటే జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు మాటలు ఆయన గుర్తు. ఈశ్వర్ గారు బేసిక్ గా ఇరిగేషన్ ప్రాజెక్టులు 50 పైచీలకు ఒకేసారి లాంచ్ చేసినప్పుడు శంకుస్థాపన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇదే సలహా ఇచ్చారు. వద్దండి ప్రధాన కడదామంటే రాజశేఖర రెడ్డికి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ 50 ప్రాజెక్టులు కట్టాలి, ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నాం, దీన్ని సమాజం సాధించుకుంటుంది అన్నాడు. దాంట్లో పోలవరం ఒక ఉదాహరణ, పులిచింతల ఉదాహరణ, గండికోట ఉదాహరణ. అంటే దూరదృష్టి గల వ్యక్తులు శంకుస్థాపన చేసి ప్రజల ముందు ఉంటే అయ్యింది అవుతుంది ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. అదే జగన్ గారు ఇక్కడ తీసుకుని 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఒక సానుకూలంగా ఉన్నప్పుడు తీసుకుని చేస్తే మనం కట్టుకుంటూ ఉంటాం. ఆయన పీరియడ్లో 6 అయిపోయినాయి, మిగిలింది 3 రెడీగా ఉన్నాయి, చేయలేదు. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి జగన్ గారు కూడా నిన్న ప్రస్తావించారు. అదేంటంటే మేము చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నామని. ఎంత చెప్పుకోలేకపోయాడనే ఉదాహరణ చెప్తాను. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థాన సారథ్యంలో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నప్పుడు దాదాపు ఇప్పటికీ చిన్నపిల్లల పద్మావతి హృదయాలయ అని ఒక హాస్పిటల్ పెట్టారు. భారతదేశంలోనే ఇప్పటికి ఎంతమంది హాస్పిటల్ తెలుసా? పేదలకు ఉచితంగా 3000 పైచిలకు పసిపిల్లల ప్రాణాలను కాపాడింది. ఇప్పటికే 3000 పైచిలకు ₹1 ఖర్చు లేకుండా శ్రీవారి సొమ్ముతో 3000 పైచిలకు. భారతదేశంలో లేదా టాటా హాస్పిటల్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఈవోగా ఉండి జగన్ గారు దాన్ని తీసుకొచ్చి ప్రారంభించేసి ఇప్పుడు 3000 పైచిలకు ఉచిత ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఒక్కటి విశ్వ గారు ఒక్కటింతవరకు ఫెయిల్ కాలేదు. ఇన్ని వేల జరిగిన ఒక్క ఫెయిల్ కాలేదు. దేవుడి దయ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల యొక్క గొప్పతనం కావచ్చు. రెండోది ఇక్కడ వైసీపీ ఒకటి నేర్చుకోవాలి ఈశ్వర్ గారు. నేనున్న చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో 50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు వచ్చినాయి శ్రీ సిటీలో. 2 జగన్ గారి మీద ఈ రోజు కూడా విమర్శలు ఏంటి? నువ్వు ఒక కంపెనీ తెచ్చినావా అని. నా పాయింట్ ఏంటంటే 50,000 కోట్ల రూపాయలు విలువైన పరిశ్రమలు శ్రీ సిటీలో వచ్చాయి. శ్రీ సిటీ గిఫ్ట్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అవును, వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టి అది. జగన్ గారు 5 ఏళ్ళలో ఒకసారి రాలేదు కదా, తప్పు కదా. కరెక్ట్. నిజాలు 5 ఏళ్ళలో ఒకసారి వచ్చి ఉంటే విమర్శలు వచ్చి ఉండవు. కరెక్ట్. 50,000 కోట్లు ఒక్క శ్రీ సిటీలోనే. రాసి గర్వంగా చెప్పచ్చు, మా నాయన తీసుకొచ్చిన శ్రీ సిటీ నేను 50,000 కోట్లు. మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ విషయంలో చంద్రబాబు గారిని వాళ్ళ ఆదర్శం తీసుకోవాలి. 12తో అది ప్రమాణ స్వీకారం చేసి ఆగస్టులో వచ్చి అదే శ్రీ సిటీలో 4,500 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టులో 8,000 కోట్లు ప్రారంభించారు. 4,500 కోట్లు 4,500 అప్పుడే వచ్చేసి అప్పుడే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అయిపోతాయి. నేను ఈ విషయంలో చంద్రబాబు గారిని అభినందించేది ఎవరేమనుకుంటే ఏంటి, అవును ప్రారంభించడాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. కరెక్ట్. శ్రీ సిటీకి పోయి చేశారు. ఆ రోజు నేను చూశాను, బాబు గారు వచ్చారు, పరిశ్రమలు వచ్చినాయి. సమస్య ఏంటంటే ఆ క్యాప్షన్ కూడా భలే ఉంది. వాడిని అభినందిస్తున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో సులభంగా వేసేసుకోగలరు, కానీ తను చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోవడం దురదృష్టకరం. కొప్పర్తి జగన్ గారి సృష్టిగా గ్రీన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లతో నంద్యాల పేరు కర్నూలు జిల్లాలో కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లు కొప్పర్తి రెండింటికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4-5 వేల కోట్ల రూపాయలు విలువైన డబ్బులు కేటాయిస్తూ గ్రీన్ SEZలు పారిశ్రామిక కేంద్రాలు రెండింటికి కేటాయించారు. దీనికోసం ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు జవహర్ రెడ్డి గారు ప్రత్యేక కమిటీ వేసి జగన్ గారు పదే ఎంటబడితే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన వచ్చింది. అది కూడా పోయిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడన్నా మెడికల్ కాలేజీలో పోయిన వాళ్ళు సెల్ఫీలు వాళ్ళు తీసుకున్నారు, కానీ మన సెల్ఫీలు 6-7 ఉన్నాయి, దాని సెల్ఫీలు తీసుకున్న పెడితే ప్రజలకు అర్థం అవుతుంది. రైట్. సార్ ఇక్కడ ఇప్పుడు అందరు సూపర్ 6 అని అంటున్నాం. సూపర్ 6 తో పాటు 143 హామీలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ నేను కంటిన్యూ చేస్తూ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నొక్కి చెప్పాడు, ఈ పథకాలు ఒక్కటి కూడా ఆగిపోదు, ఈ పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ సూపర్ 6తో పాటు 143 హామీలు వాళ్ళు ఇచ్చింది. కానీ ఈరోజు మీరు చూస్తే వసతి దీవెన ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, ఏదైతే వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఆగిపోయింది, ఇన్పుట్ సబ్సిడీ ఆగిపోయింది, 0 వడ్డీ ఆగిపోయింది, చేయూత ఆగిపోయింది, ఆసరా ఆగిపోయింది, బీమా ఆగిపోయింది, కాపనేస్తం లేదు, చేదోడు లేదు, లానేస్తం ఆగిపోయింది, ఆరోగ్య ఆసరా ఆగిపోయింది, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా 2,197 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి వచ్చిన తర్వాత. అదేవిధంగా అగ్రిగోల్డ్ వాళ్ళకి సాయం ఆగిపోయింది బాధితులకి.
ఏదైతే ఈబీసీ నేస్తం ఆగిపోయింది, ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేశారు, కళ్యాణ్ మంచి తాజీ తుఫాన్ ఆగిపోయింది, ఒక్క ఇల్లు ఇవ్వాల. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మొత్తం ఆగిపోయి సూపర్ 6 కూడా ఎగ్గొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 12 అమ్మేశాడు. ఏంటి సూపర్ 6 ఎగ్గొట్టాడు, సూపర్ 12 అమ్మేశాడు. ఏంటి ఆ 12 అంటే, 1 విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, 2 ఏపీలో రోడ్లు ప్రైవేట్ పరం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 1, 2 రోడ్లు ప్రైవేటీకరణ, 3 ఫైబర్ నెట్ ప్రైవేటీకరణ, 4 దేవాదాయ శాఖ భూములు ప్రైవేటీకరణ, 5 వక్ భూములు ప్రైవేటీకరణ, 6 22 ఏపీ టూరిజం హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేటీకరణ, ఏదైతే 7 ఆరోగ్యశ్రీ ప్రైవేటీకరణ, 8 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, 4 ఫిష్ ట్యాంక్స్ అంట్లో ప్రైవేటీకరణ ఇవ్వడానికి, 9 100 కోట్ల విలువైన భూముల్ని 99 పైసలకి అమ్మేయటం, 10 100 కోట్ల రూపాయల విలువైనటువంటి వందలాది ఎకరాల భూముల్ని చీప్గా తెలుగుదేశం బినామీలకో లేదంటే లుల్లుగాళ్లకో 5 లక్షలకో 10 లక్షలకో అమ్మేయటం. నెంబర్ 11 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీని, 10 ప్రభుత్వ పెద్ద ఆసుపత్రుల్ని, అవి పెద్ద ఆసుపత్రులు అవి కూడా ప్రైవేట్ పరం చేయటం. 12 హోల్సేల్గా పేదల్ని P4 అనేటటువంటి విధానంతో ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టడం. సూపర్ 6 ఎగ్గొట్టాడు, సూపర్ 12 సూపర్గా అమ్మేశాడు. ఏదైతే పేదల్ని P4 విధానంలో పేదల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతున్నాడు, మధ్యలో సచివాలయం ఎంప్లాయీలని మీడియేటర్గా పెట్టారు. అది కూడా నిన్నే వచ్చింది. సో ఉన్నది పోయింది, ఇస్తానన్నది పోయింది. ఓవరాల్గా ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు టోటల్గా చంద్రబాబు నాయుడు గారి బినామీలకి ఈ 15 నెలల కాలంలోనే దారాదత్తం చేశాడు. ఇంకొకటే ఉంది, మనల్ని అమ్మల. మామూలుగా అయితే ఈ ఊరు మొత్తాన్ని అమ్మేస్తున్నామని చెప్పి, ఈ ఊరు మొత్తాన్ని మీరే చూసుకోండి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఈ ఊరికి ఏం కావాలన్నా రేపొద్దున మొత్తం ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబుతున్నాం, PPP అంటాడేమో రేపొద్దున. అంటే ప్రైవేటు పి అంటేనే ప్రైవేట్, అది వేటు వేయడం ప్రజల మీద. సో ఖచ్చితంగా రేపొద్దున ఊరూరులు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగిస్తే ఆ టెండర్లో పాల్గొన్న కాంట్రాక్టులు దక్కించుకున్నా దీన్ని మేము అధికారంలోకి వస్తే మళ్ళీ చెబుతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్. ఇది పేద ప్రజల్ని వంచేటటువంటి, ప్రజల ఆస్తులు కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పేద ప్రజల్ని వంచేది. ఎందుకంటే సార్ ఒక ఊర్లో చిన్న క్లినిక్ ఉంటేనే మనందరం చాలా ధైర్యంగా బతుకుతాం. అర్ధరాత్రి అపరాత్రి ఏ చిన్న వచ్చినా కూడా మన ఊర్లో క్లినిక్ ఉందో చిన్న డాక్టర్ ఉంటే చాలు, ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నా కూడా చాలా అనుకుంటాం మనం. సో అసలు వైద్యం చేసి ఇంజక్షన్ పొడిచేటటువంటి చిన్న అతను ఉన్నా కూడా చాలా అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఆ జిల్లాకే పెద్ద ఆసుపత్రులుగా ఉండేటటువంటి ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేటటువంటి ప్రశ్న లేదు. ఎవరైతే ఇది తీసుకుందామని చూస్తున్నారో అది టెమాసెక్క, ఇంకో మాస్కా, ఇంకో ఎవరైనా సరే, ప్రస్తుతం మనకున్న సమాచారం టెమాసెక్ హోల్డింగ్స్ అనే సింగపూర్ కంపెనీకి అమ్మేయాలని. అది అంతకుముందు అమరావతి కన్సార్టియంలో ఈశ్వరన్ గారి పార్ట్నర్ భాగస్వామిగా ఉంది. ఈశ్వరన్ గారు అంటే మంచి నిజాయితీ పరుడు అని పేరు ఉంది. జైలు కూడా వెళ్ళొచ్చాడు, జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. సో వాళ్ళకి అమ్మేయాలనేది వీళ్ళ ఆలోచన. అది ఎవరు తీసుకున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవన్నీ రద్దు చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. సింగపూర్ ప్రతిష్టను ఇనుమడింప చేసిన ఈశ్వరన్ గారి కన్సార్షియంలో భాగం. అవును సార్, ఎందుకంటే అవినీతి లేనటువంటి దేశంలో నెంబర్ 3 సింగపూర్, దాంట్లో నేను అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు కదా. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు కారుమూరి వెంకటరెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, తలారి రంగయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నామండి సాక్షి టీవీ.